నమస్తే, వెల్కమ్ టు టీ10. ఓకే దేశం ఓకే ఎన్నిక కమిటీ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను బీజేపీ తమ పార్టీ సమన్వయకర్తగా నియమించింది. రోహిత్ ఆర్య పదవి విరమణ చేసిన 3 నెలల తర్వాత గత ఏడాది 2024 జూలైలో బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించి పార్టీలో చేరారు. వివిధ వార్తా కథనాల ప్రకారం పుష్యమిత్ భార్గవ్ తో పాటుగా జస్టిస్ ఆర్యని కూడా సమన్వయకర్తగా మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు విష్ణుదత్త శర్మ నియమించారు. గతంలో వివాదపూరితమైన అంశాలపైన మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య తీర్పులు వెలువరించారు. అటువంటి వాటిలో 2021లో స్టాండప్ కమెడియన్ మున్నవర్ ఫారూకీ, నళిని యాదవ్ కు బెయిల్ ఇవ్వటానికి జస్టిస్ రోహిత్ నిరాకరిస్తూ తీర్పునిచ్చారు. ఇండోర్ లో కొత్త సంవత్సరం వేడుకల వేళ ఆస్తికుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా కోవిడ్-19 ప్రోటోకాల్ ని ఉల్లంఘించినట్టుగా ఆరోపణలతో వీరిద్దరిపైన కేసు నమోదైంది. ఇప్పటి వరకు అందిన సాక్ష్యాధారాల ప్రకారం నిందితులు కావాలనే దేశంలోని ఒక సమూహపు ధార్మిక మనోభావాలను గాయపరిచారని జస్టిస్ ఆర్య తమ తీర్పులో తెలిపారు. అంతేకాకుండా మున్నవర్ ఫారూకీ, నళిన్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ అందరిలో సోదరభావం పెరగటానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి రాజ్యాంగ కర్తవ్యమని అన్నారు. తన షో మొదలయ్యే ముందే స్టాండప్ కమెడియన్ ఫారూకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిహార్స్ చేసేటప్పుడు తాను వినకూడని మాట విన్నానని బీజేపీ నేత తెలిపిన ఫిర్యాదు ప్రకారం ఫారూకీని అరెస్టు చేశారు. దీనికన్నా ముందు జూలై 2020లో ఒక మహిళతో 26 ఏళ్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన కేసుపై కూడా జస్టిస్ ఆర్య తీర్పు వెలువరించారు. మహిళ చేత యువకుడు రాఖీ కట్టించుకొని ఎప్పుడూ ఆమెకు రక్షణగా ఉండాలనే షరతు మీద బెయిల్ కూడా మంజూరు చేశారు. అంతేకాకుండా నిందితుడు తన భార్యతో పాటుగా వెళ్లి ఫిర్యాదుదారుని ఆశీర్వదించాలని 11,000 రూపాయలు మిఠాయిలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాటు ఫిర్యాదుదారు కొడుకుకు 5,000 రూపాయలు ఇవ్వాలని, ఆ డబ్బులతో తాను బట్టలు మిఠాయి కొనుక్కుంటాడని నిందితుడికి జస్టిస్ ఆర్య తెలిపారు. జస్టిస్ ఆర్య తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బెయిల్ షరతు రూపంలో రాఖీ కట్టించే ఆదేశం ఇవ్వటం, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని సోదరిని చేయటం ఇది పూర్తిగా అంగీకారం కాదు. రాఖీ కట్టించి ఉపకారం ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి లైంగిక వేధింపులు అనేది చిన్న విషయం కాదు. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల విషయంలో రాజ్యాంగేతర చట్ట విరుద్ధ బెయిల్ ను ఇవ్వకూడదని తెలిపింది. న్యాయమూర్తిగా రాజ్యాంగం ఆదేశించిన విధి విధానాలు క్రమశిక్షణ ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తి ఇలా బాహటంగా ఓ సామాజిక సమూహానికి సంబంధించిన భావోద్వేగాలను సంతృప్తిపరిచే లక్ష్యంతో తీర్పును ఇవ్వటం, వాటిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సదరు మాజీ న్యాయమూర్తి పదవి విరమణ కాగానే బీజేపీ తీర్థం పుచ్చుకోవటం, ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదనల అమలుకు సమన్వయకర్తగా వ్యవహరించడం భారత న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.